నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలకు పదును పెట్టాయి. అటు ఈ అసెంబ్లీ సెషన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. అయితే ఈ అసెంబ్లీ సెషన్ వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మీటింగ్స్ కావడంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ హామీల అమలు తీరు, కేఆర్ఎంబీపై కాంగ్రెస్ వైఖరి వంటి ముఖ్య అంశాలతో అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్న స్ట్రాటజీ వేస్తోంది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం వైట్ పేపర్ ఇస్తే దానిపై ధీటుగా బదులిచ్చేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి. మరో విపక్ష పార్టీ బీజేపీ సైతం అసెంబ్లీ సమావేశాల వ్యూహానికి పదును పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ మీటింగ్స్ కావడంతో ఇదే వేదికగా ఎన్నికల శంఖారావం పూరించాలని పట్టుదలగా ఉంది. అసెంబ్లీలో ప్రతిరోజు వాయిదా తీర్మానాల పరంపర కొనసాగించాలని ఆలోచిస్తోంది. తెలంగాణలోని కరెంట్ ఇష్యూపై తీర్మానం డిసైడ్ అయింది. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ, కాళేశ్వరం, 6 గ్యారంటీలు తదితర అంశాలపై అసెంబ్లీలో మాట్లాడాలని నిర్ణయించింది కమలం పార్టీ. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందో వివరించనుంది. అటు విపక్షాల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ కూడా రెడీ అయింది. కేఆర్ఎంబీ, కాళేశ్వరంపై బీఆర్ఎస్పై ఎదురుదాడి ఓ రేంజ్లో ఉండాలని పట్టుదలగా ఉంది. మొత్తానికి అటు విపక్షాలు, ఇటు అధికార పక్షం వేటికవే వ్యూహ ప్రతివ్యూహాలతో శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రెడీ అవుతున్నాయి. కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉండడంతో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగే ఛాన్స్ ఉంది.